ప్రఖ్యాత సోమనాథ్ టెంపుల్పై గజనీ మహమ్మద్ దండయాత్రల గురించి తెలియంది కాదు. అనేక మార్లు ఆలయంపై దాడులు జరిపి అక్కడి విలువైన సంపదను దోచుకెళ్లాడని, ఆ పోరాటంలో వేలాది మంది హిందువులు చనిపోయారనేది చరిత్ర చెబుతున్న సత్యం. సోమనాథ్ను రక్షించే ప్రయత్నంలో కనీసం 50,000 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిధిని కొల్లగొట్టిన తర్వాత ఆలయాన్ని తగలబెట్టించాడు. ఈ దోపిడీతో సుల్తాన్కు 20 లక్షల దినార్లు సొత్తు దొరికింది. ఈ దినార్ల సగటు బరువు 64.8 గ్రెయిన్స్. ఆ ధనం విలువ లెక్కించినట్లయితే 1,05,00,000 పౌండ్ల వరకు ఉంటుంది. సోమనాథ్లోని నిధి దొరికిన వెంటనే మహమ్మద్ సౌరాష్ట్ర నుంచి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మహమ్మద్కి గజ్నీ రాజ్యానికి తిరిగి వెళ్లడానికి 3 మార్గాలే ఉన్నాయి. ఒకటి మల్వానా మార్గం, రెండవది అబు, మూడవది కచ్. ఈ మార్గాల్లో మహమ్మద్ దారిని అడ్డుకోవడానికి అక్కడి రాజుల దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే మహమ్మద్ ఆ ముగ్గురి కంటే చాకచక్యంగా వ్యవహరించిన ఎడారి మార్గాన్ని ఎంచుకున్నాడు. వేగుల నుంచి రాజుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం పొందాడు. వచ్చిన దారిలోనే తిరిగి రాజ్యానికి వెళ్లకుండా కచ్ ఎడారి గుండా సింధుకు వెళ్లారు. అలా మధ్యలో అనేక అడ్డంకులు ఎదుర్కొని ఎంతో మంది సైనికులను కోల్పోయి 1000 ఏళ్ల కిందట సోమనాథ్ను గుర్జార్ల రాజ్యానికి మత రాజధానిగా పరిణించారు. ఈ మందిరం పైకప్పు ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న 56 స్తంభాల పై ఉంటుంది. ఆలయం శిఖరం మీద 14 బంగారపు గొలాలు ఉండేవి. వజ్రాలతో పొదిగిన కిరీటం శివలింగం మీద అలంకరించి ఉండేది. గర్భగుడి అంతా రత్నాల షాండిలర్లతో శోభాయనంగా కనిపించేది. దాని ముందే భారీ బంగారు గొలుసు వేలాడి ఉండేది. ఆలయ పక్కనే రత్నాలు, బంగారం, వెండి మూర్తులతో నిండిన భాండాగారం ఉండేది.